నమస్తే అండి అందరికీ. ఏంది పాచి మొహం యేసుకొని మా ముందుకొచ్చేసింది అనుకుంటున్నారా? ఈ వీడియో అయితే చాలా చక్కగుంటది. ప్రతి ఒక్కరు అయితే చివరి దాకా చూసి, ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఎలా ఉన్నారు అండి? మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్‌బీ అగ్రికల్చర్ వ్లాగ్స్. ఈ ఛానల్ ద్వారా మీకైతే పల్లెటూరి జీవనశైలి, వ్యవసాయ జీవనశైలి ఏ విధంగా ఉంటది అనేదైతే చూపెట్టేస్తాము. ప్రతి ఒక్కరి సపోర్టు మాలాంటి పల్లెటూరి వ్యవసాయదారులకి ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అలానే ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ అనే ఆప్షన్‌ని గూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీలాగానే ఇంకా మరికొంతమందికైతే వీడియో షేర్ అవ్వడానికి అవకాశం ఉంటది. నిన్నటి వీడియోలో చూసినట్టయితే ఈరోజైతే ఒక మంచి మంచి ముచ్చట్లయితే మీకు చెప్తాను అనేసైతే చెప్పాను. ఇంక ఈరోజు అదే అన్నమాట ముచ్చట. ఉదయాన్నే నిద్ర లెవ్వగానే అయితే వర్షమైతే వస్తుంది. అందుకనేసి ఇంత సంతోషం అన్నమాట. కాకపోతే వర్షం వస్తుంది అంటే జోరు వానేం కాదు. జస్ట్ జల్లులు మాత్రమే పడుతున్నాయి. ఇంక పనికి వెళ్ళాలా వద్దా అన్నట్టు ఇంక ఇంటి దగ్గర లేచి దూడకి పాలకిసిపెట్టేసి అమ్మమ్మతో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకునేసి ఈ విధంగా వర్షంలో అయితే కొద్దిసేపు అలా అయితే ఆడుకున్నానన్నమాట. ఇంకా ఎవరైనా వస్తున్నారా లేదా? ఈ వర్షం ఇలానే వస్తదా? రాదా? అని కన్‌ఫ్యూజన్‌లో ఆడుతూ పాడుతూ ఉంటే అంతలోనే అయితే మా వోళ్ళైతే వచ్చేసారు. ఇంకైతే మళ్ళీ పనికైతే స్టార్ట్ అయిపోయినామండి. అంటే అంటారు గదా! పొద్దున్నొచ్చిన చుట్టము, పొద్దున్నొచ్చిన వాన ఎక్కువసేపు ఉండవు అని చెప్పేసి, ఆ నమ్మకంతోటి అయితే మేము పురిగట్టడానికైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాము. 3 రోజుల నుంచి ఒకే పెద్దమ్మ వాళ్ళకే వెళ్తున్నామన్నమాట కంటిన్యూగా. ఈ రోజుటికైనా అయిపోతదా? అయిపోదా? ఈ వర్షం ఇట్లనే వస్తదా? రాదా? అనేది మాకు కూడా అయితే తెలియకుండే. ఇంక అందుకని చెప్పేసి ఇంక అందరం అయితే బయలుదేరిపోయినామా. ఫస్ట్ రోజొచ్చేసి 11 మెంబర్స్, సెకండ్ రోజు 13 మెంబర్స్, ఈ రోజేమో 14 మందయితే వెళ్ళినామండి. ఇంకా అందరూ ఉద్దులుద్దులైతే సరిపోయినారు. ఇంకా పురి కడతా ఉంటే మధ్యలో అయితే వర్షమైతే వచ్చేసింది. చూడండి వీళ్ళైతే మొందాకు తినేసొచ్చిన వాళ్ళన్నమాట. వీళ్ళైతే వానకి తడవకూడదంట. అందుకని చెప్పేసి వాళ్ళు ముందు జాగ్రత్తగానే అయితే పేపర్‌లయితే తెచ్చుకున్నారు. వాన్ పేపర్‌లు. ఇంకా వాళ్ళైతే ముందుగానే వాన్ పేపర్‌లయితే వేసుకునేసారు. ఇంకా మిగతా వాళ్ళమైతే అట్లనే కడతా ఉండిన్నామా. ఈ వర్షం ఇట్లనే వస్తాంటే అస్సలు అయ్యేది కాదు. పురి నానిపోతే మళ్ళీ జారదు. పురి కట్టడానికి గూడా అవ్వదు అని చెప్పేసి మేమైతే చెట్టు కిందకైతే వచ్చేసాము. కొంతమంది అక్కడ చెట్టు కిందయితే నిల్చున్నారు. కొంతమందయితే మేము ఈ చివరికైతే మా మునాల్లో ఉన్న చెట్టు కిందకైతే వచ్చేసాము. యాప చెట్లయితే ఉన్నాయి. ఇంక యాప చెట్టు కిందకైతే వచ్చినాము. మళ్ళీ "అక్కో యాప చెట్టు కింద, ఆ చెట్ల కింద, ఈ చెట్ల కింద అస్సలు ఉండొద్దండి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉంటది" అంటారేమో. ఇంకేం చేయమంటారు? పరిస్థితి ఇది అండి. ఇంకైతే వర్షమైతే పడతా ఉన్నింది. ఇంక పురి నానిపోతే అస్సలు అవ్వదు అని చెప్పేసి చెట్టు కిందకొచ్చి మస్తు నవ్వుకుంటా ఉన్నామన్నమాట. వాళ్ళు ముందాక తినేసొచ్చిన వాళ్ళంటున్నారు, "ఈ విధంగా అయ్యుండింటే మేము అస్సలు వచ్చేటోళ్ళం గాదు" అట్లా ఇట్లా అనేసైతే అంటా ఉండిన్నారు. ఇంకంతలోనే అయితే పేపరైతే పట్టుకొనొచ్చినారన్నమాట. తార్పాలు, వాన పేపరు మనము శనగ చెట్ల మీద అంటే సారిగల మీద అయితే వేస్తాం గదా! తడవకుండా ఇంకా ఆ పేపరైతే పట్టుకొనొచ్చారు. ఈ వర్షం తగ్గేలోగా బువ్వైనా తినేద్దాము అన్నట్టు ఇంక బువ్వకైతే వచ్చినాము. జస్ట్ జల్లులు పడుతున్నాయి. చెట్టు కింద గూడా రాలుతున్నాయన్నమాట. అంటే చెట్లోటి నీళ్ళు. ఈ చెట్టు కింద ఈ విధంగా రాలుతుంటే ఎట్లా తినేది అనేసి అయితే కొంతమందన్నారు. ఎట్లో గట్లలే తినేస్తాంలే అని జెప్పేసి ఇంకైతే తినడం అయితే స్టార్ట్ చేసి తినడం గూడా అయితే అయిపోయింది. ఇంకా తర్వాత మాకైతే అంటే ఇన్ని రోజులు మిక్షారు, చెక్కిలాలు, బిస్కెట్‌లయితే ఇచ్చినారు కదా! తినేసి మళ్ళీ మునాలయితే పట్టుకున్నామా. మునాలు పట్టుకున్న వెంటనే మనం ఇంతకుముందు సగంలో ఆపేసి వెళ్ళిపోయిన మునాలయితే కట్టేసినాము పూర్తిగా. ఇంకా తర్వాత మళ్ళీ అయితే మునాలయితే పెరుకుతుంటే మీరైతే కాయలు పెరగడానికి వెళ్ళాలంట మునిరత్నమ్మ చిన్నమ్మోళ్ళకి అనేసైతే జెప్పినారు. నువ్వు, భారతక్క, ఆదిలక్ష్మక్క అని చెప్పేసి. ఇంక మేము ముగ్గురమైతే ఇక్కడికైతే కాయలు కోయడానికైతే వచ్చేసినామండి. అక్కడ కొంతమంది పురైతే గడుతున్నారు. ఇక్కడ మేమేమో కాయలైతే కోస్తున్నాము. టయానికి అయిపోతదా? అయిపోదా? ఇది ఎంత నాളുంది అనేది గూడా నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే నేను ఇప్పటిదాకా మా పిన్ని వాళ్ళకి పనికి రాలేదన్నమాట. వాళ్ళు పురిగట్టినప్పుడు ఆ పనులప్పుడు మాకే పనులుండిండాయి. అందుకని చెప్పేసయితే రాలేదు. ఇంక మేము పెరుకుతా ఉండిన్నాము. ఇంకైతే అయిపోలేదు. మళ్ళీ అయితే అక్కడ పురి కట్టేసుకొని పూర్తి చేసేసుకొని అయితే వీళ్ళైతే వచ్చేసారు. ఇంక అందరము అయితే పెరకడం అయితే మొదలుపెట్టేసి అంతా అయిపేసాము. అంటే ఇంకొంచెం మట్టుకైతే ఉండింది. ఇంకా ఆ టయానికి మాకు టైం అయితే అయిపోయింది. 2:30 ఆ మధ్య అయితే అయిపోయింది. ఇంక అందుకని చెప్పేసి అందరం అయితే బయలుదేరిపోతున్నామండి. ఏం రేట్లు పోయినాయి ఏంది అనేది
మళ్ళీ నిన్నైతే తెలుసుకున్నాను. ఇంక నేను రె 2 రోజుల తర్వాత అండి ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నది. అందుకని చెప్పేసి మీకన్నీ క్లారిటీగా అయితే చెప్పేస్తాను. ఎన్ని బాక్సులయినాయి, ఏం రేట్ బోయినాయి అనేది మంచి క్వాలిటీగా ఉన్నిన్నాయన్నమాట కాయలు. దార్లు, మాగులు అన్నీ కలగలపమైతే పెరికేసినాము. మళ్ళీ 2 డేస్ గ్యాప్ ఇచ్చి కాయలైతే మళ్ళీ కోస్తారన్నట్టు. 175 బాక్సులయితే అయినాయంట. బాక్సొచ్చేసి 400 అయితే బోయినాయంట. మాకైతే చింతామణి మార్కెట్‌కైతే ఏస్తారు ఇక్కడోళ్ళు. ఇంకా చింతామణి మార్కెట్‌లో అయితే ఆ విధంగా అయితే రేటయితే బోయిందంట. ఇంకైతే ఇప్పుడైతే రిటర్న్ ఎళ్ళిపోతున్నామా, అన్నీ పెరికేసి అంటే చిన్న బాక్సులకన్నమాట పోహేసయితే వచ్చేసాము. ఇంకా తర్వాత వాళ్ళే మోసుకొని ఇంటికాడికైతే తెచ్చుకునేసి ఇంటి దగ్గరైతే ఏరుకుంటాము. మచ్చల కాయలు, ఏమైనా గలీజ్ కాయలుంటే అని చెప్పేసయితే జెప్పినారు. ఎందుకంటే వర్షాకాలం గదా! మళ్ళీ వర్షం గిర్షం వస్తే అక్కడ చాలా ఇబ్బంది పడాల్సుంటది అనేసి, ఇంకా అట్లనే బాక్సులకైతే బోయేసి ఇంటి దగ్గరకొచ్చి అయితే ఏరుకుంటాము అని జెప్పేసయితే చెప్పినారు. ఇంక సర్లే మాకు గూడా టైం అయ్యింది గదా! అని జెప్పేసి అదిగోండి మేము గూడా అయితే వెళ్ళిపోతున్నాము. అంటే ఎక్కువగా ఆటోకైతే బోయేటోళ్ళన్నమాట. ఊర్లో ఎక్కితే ఆడ చేను కాడైతే దింపేసేది. మళ్ళీ చేను కాడెక్కితే ఊర్లో అయితే దింపేసేది. ఇంత నడక ప్రయాణం అయితే ఉండేది కాదు. ఇంక ఊర్లోనే గాబట్టి కొంచెం దూరమైతే వెళ్ళాల్సుంటది. ఇదంతా మా చిన్నప్పటి జ్ఞాపకాలన్నమాట. చిన్నగున్నప్పుడు ఊసలకనేసి, కట్టి పొలాలకనేసి, ఈ గొట్లు, చెట్లు, పుట్టలు అంతా తిరిగేటోళ్ళము. ఈ చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే జూస్తున్నానండి. అంటే ఇంతకుముందు ఇక్కడ బోర్లు ఏసింది లేదు. అంటే నీళ్ళ అనుకూలం లేదు. ఇక్కడ పంటలైతే పెట్టేటోళ్ళు గాదన్నమాట. వర్షం మీద ఆధారపడి వర్షాలొస్తే వేరుశనగ గింజలు అవైతే వేసుకునేటోళ్ళు. ఇప్పుడంతా బోర్‌వెల్స్ అంతా తోలుకునేసి ఇప్పుడంతా పంటలు పెట్టడం అయితే స్టార్ట్ జేసేసినారన్నట్టు. ఇంకా కొంచెము ఎక్కువ జింకల కాటుకనేసి భయపడేసి ఇప్పుడైతే ఎక్కువ పంటలైతే పెట్టట్లేదు. ఇంకా నీళ్ళ పంటలు పెట్టేవాళ్ళు గూడా చుట్టూ మెస్సులేసి, మెస్సుల్లో అయితే పంటలైతే పెట్టుకుంటారు. ఆ జింకలకి మెస్సులేసినా, ఏమేసినా దూరతానే ఉంటాయిలెండి. ఏమంటారు? ఇంక మా వోళ్ళంతా ముచ్చట్లు బెట్టుకుంటా ఎనకాలైతే చిన్నగా అయితే వస్తున్నారు. ఇక్కడి నుంచి మేము అంటే విడిపోతామనుకున్నా. ఎగవూరోళ్ళు ఎగవకి, దిగవూరోళ్ళు దిగవకి ఎళ్ళిపోతారనుకున్నా. కాకపోతే అందరూ ఒకే దారింటే వచ్చేస్తున్నారు మళ్ళీ. ఇంకా ఇంటికొచ్చి కొద్దిసేపు తినేసి, రెస్ట్ తీసుకొని, ఇంకా తర్వాత సాయంత్రం అండి. ఇంకా దొడ్లో అయితే చెత్త ఊడ్చుకుంటున్నా. ఇంక సాయంత్రం రొటీన్ అంటే ఏముంటది, మళ్ళీ చితుకులు, చెత్తలు, బోకులు, బాళ్ళు ఇవే కదా ఉంటాయి. ఈరోజు చేను దగ్గరకు గూడా అయితే పోలేదు. ఇంకా మన ఉల్లి చేను దగ్గరికైనా వెళ్ళాలి అనుకున్నాను. ఇంకైతే వెళ్ళలేదులే గానీ, ఇంకైతే దొడ్లో చెత్త ఊడ్చేసి, బోకులైతే కడిగేయాలి. ఏ పని చేయడమైనా ఇష్టమే గానీ, ఈ అంట్లు కడగాలంటేనే మహా కష్టం నాకి. అయినా కడిగి నీట్‌గా పెట్టుకుంటే మంచిగుంటది. ఏమంటారు? అమ్మ నేను మిరప చెట్ల దగ్గరకైతే వెయ్యేసొస్తాను. నువ్వు బోకులు, ఇండ్లలో దొడ్లో చిదుకులు అన్నీ కడిగేసుకొని నీట్‌గా పెట్టేసుకో అని చెప్పేసైతే చెప్పింది. ఇంక సరేలే వెళ్ళుమా అని చెప్పేసైతే చెప్పినాను. మిరప చెట్ల దగ్గరికి ఎందుకు పోయిందబ్బా? రేపు కూరకి ఏందో పెరక్కొచ్చుకోవడానికి పోయింది. చింత మగ్గలు పెరక్కొచ్చిందన్నమాట. ఇంక నేను ఇంతలో బోకులు కడుక్కుంటా అంటే ఎక్కడోళ్ళక్కడే వాళ్ళ పనులైతే వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మా ఆయనైతే దూడలనైతే బయటైతే ఇసిపెట్టి మేపుకుంటా ఉన్నారన్నమాట. అమ్మమ్మ అయితే చెత్త అయితే ఊడ్చుతా ఉంది ఆవుల కింద. అదిగోండి బోకులన్నీ ఈ విధంగా బార్లిచ్చుకునేసిన. నీళ్ళంతా వడిచిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఇంట్లో అయితే పెట్టేసుకుంటామండి. ఆ అమ్మమ్మ ఎత్తిన చితుకు దిబ్బలోకి ఎత్తుకొని పోయి అదిగోండి మా ఆయన మేపుతున్న క్లిప్ గూడా అయితే తీసుకున్నా. సాయంత్రం సల్లగా దూడలతో అయితే మేపుకుంటా ఉండు. ఇంకా అమ్మమ్మ అయితే ఈ విధంగా అయితే చిదుకైతే గిన్నెలకైతే ఎత్తేస్తుంది. నేనేమో దెబ్బలోకైతే పడేస్తున్నా. తలాకు ఒక్కో పని అయితే చేసుకునేస్తే అన్ని పనులు టకటక అయితే అయిపోతాయి. ఏమంటారు? ఇంక మార్నింగు, ఈవినింగ్ ఉండే డ్యూటీ ఏంది? దూడని పాలకైతే వదలడం. ఇంతేనండి ఈ రోజుటి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే